హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. హాయ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి గా పాస్కనేది తెంపుతాను అమ్మ. అరే మంచిగా కనబడుతుంది కదా, మనం తెచ్చిన బాగా పండు అయితే మెత్తగా అయితే జర మంచిగా ఉంటేనే అట్లా మంచిగా అనిపిస్తుంది అని ఇంటికాని తెంపచ్చు. దీన్ని మోసుడు కష్టమైంది. అక్కువ నేను 2 తెచ్చుకున్నాను. కొంచెం 80 రూపీస్ కేజీ అట. ఈడ 80 మొన్న డిఆర్డిఎల్ నుండి వస్తున్నాం కదా పెట్టిర్రు. మనం ఎక్కడికి పోయినాం, మనం ఎటు పోయినాం, ఆ రోజు ఎటో పోయినాం చూడు, వరుణ్ అది లెన్స్ కాట్ పోయినాం చూడు, శంపాపేట. అటు నుంచి వచ్చేటప్పుడు రోడ్డు మీద పెట్టి నేను చూసిన బోర్డు. చాలు ఇక ఇంకేం పడుతుంది బాగా. కానీ ఇది పడిగడు ఒకటి మేము చెట్టుకున్నది ఆడ కాయే. చెట్టుకుంటే ఏం చేసినావు, సాయంత్రం నేను పెద్ద కట్ట పట్టుకొని ఇట్లా కొడుకు సాయంత్రం అందరం. ఇక అక్కంటుంది, ఇక నోరు పెట్టు కారుతుంది, నోరు పెట్ట ఇక కారుతుంది, గట్ల పొడిచిన అంటది. మస్తు పెద్దగా అయినా ఇట్లా పొడిచినా కింద కట్టెలో పడతట్టు లేదు. అది అయినా చెట్టు అది బిలాకిత్తనం, అది సీడిత్తనం. ఈ కాయలు వస్తే అంత ఇదేం కాదు, కాసేం కాదు. అవి చిన్న చిన్న కాయలు ఉంటాయి కానీ అవి లేవు. అవి ఇప్పుడు అసలు ఎవరింటి ఇక్కడ కనిపిస్తలేవు, ఇవే మొత్తం. కానీ ఇది ఎంత హెల్త్ మంచిది తెలుసా. పెద్దమ్మ అయితే ఈ కొప్పడి కాయ పండు కాకుండా కాయ కూర చేస్తుందట. ఇవేనట సొరకాయ కూర వండినట్ట బిడ్డ నేను వండుతా అని అంటుంది. కమ్మ ఉంటుంది మనకు ఆ కూరలు తెలియదు, మనకు ఆ కూరలు తినలేము మనం. దేని రోజు దానికి మనకు బీట్రూట్ ఫ్రై అయ్యేది జర మంచిగా ఉండదు కానీ తినాలన్నట్టు. అది సొరకాయ కూర వండినట్టు అనుకొని ఉప్పు కారం వేసుకొని ఇది దొరికితే పడగానే మనకి ఏది అగలు లెక్కనే చేస్తాం మనం వీళ్ళ నుంచి పోతే. ఆడ అన్నేమో అన్నీ మంచిగా ఫ్రెష్గా ఉంటాయి భయ. అంతే మరి, ఊరు సిటీ అంటే గదే తేడా కదా మరి. అవి పండ్లు చిన్నప్పుడు అయితే మాకు భూమిబాపుల ఇంటికాడ ఉంటుండేనమ్మా. ఆ చెట్టు ఆయన ఎక్కిన కోసం మంచి తెంపుకోమని చెప్పి అంత చెట్టు ఆ బుర్ర లెక్కనే ఉంది చెట్టు, అంత ఇరిగిపోయింది. అది మాదేపుతుంది అమ్మ తీసుకుపోయాడు కనుక ఎవరు మోసుకురావాలా బస్సులలో. ఒకసారి గట్లే మేము వెనకాల పోయినప్పుడు 3-4 చెప్తే మస్తు బరువు. కొంచెం వదన ఉంటాయమ్మా మొత్తం అనుకుంటాం కానీ ఎక్కడం దిగ పట్టుకొని ఎక్కడం దిగడం ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా అనిపించింది. ముడి కట్ చేసి సిరమ్మకు అవి తోలు కట్ చేసి అట్లయితేనే తింటుందా, ఇట్లయితే తినదు. తింటావా బిడ్డ ఒక కాయ? ఓ మస్తు మా తింటుంది, నాకు ఇష్టం. బిలాకి అమ్మ రోడ్డు పంట రాగా సంతోష్ నగర్ కూడా పెడతారు, పట్టుకురావాలి. ఏవైతే ఆడ కచ్చలు కూడా బాగున్నాయి, మలేమామ చెట్టు కూడా ఉన్నాయి మస్తు. మరి అనుకున్నా మాకు అందరు ఇవి మోసడానికే కష్టం. అవే తెంపుకొస్తాం. అంటే ఏం కాయలు అవి వాళ్ళకు? ఇవే 2 చెట్లు ఉన్నాయి. ఇంకా ఆ చిన్నబాబుల ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ బిలాకేనా లేకపోతే ఏ బిలాకి ఇష్టమై ఆల్రెడీ ఇంత ముందు చూసిన ఉన్నాయి. తెంపుకోపోదాం అక్క అని అంటే మా తెంపుకోపోదాం అన్నది కానీ ఎట్లా మోసుకొస్తాం అవి? మాకు ఎంత ఇబ్బంది. ఇంత కందికాయ అది ఇంతనే మస్తు అయింది. గుత్తంత ఉన్నది ఆ కందికాయ ఆయన ఉడకబెట్టు, ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం. తిన్నాక పెట్టుకోవాలి. ఇది తింటే కడుపు ఊపుతుందమ్మా. నాకు 2 రోజులు చక్క అన్నం తినబుద్ధి కాదు. అన్నం వద్దు, నైట్ లో అన్నం బంద్ చేయాలి. మనం కూడా బంద్ చేయాలి. ఇక వాకింగ్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి. డంబెల్స్ ఆ జిమ్ కు సంబంధించిన వస్తువులు తెచ్చుకుంటారమ్మా కొని. ఈ సమ్మర్ లో హాలిడేస్ వస్తే డైలీ మార్నింగ్ 4 o'clock చార్మినార్ దాకా పోదాం మన ఇద్దరం. సమ్మర్ లో లేచడానికి గానే కదా తెలుసా, ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్ అని కాదు కానీ డే టైమ్ లో వేడి ఎక్కువ ఉంటది కాబట్టి అసలు ఆరోగ్యం అంతా ఇట్లా ఉబ్బరం లెక్క ఇట్లా అనిపిస్తుంది. నిద్ర పట్టిందంటే వాస్తవానికి పండుకుంటే 10 గంటల దాకా తెలియదు తెలుసా. చలికాలమే బెస్ట్ అయిన కాలం భయ. చలికాలంలో ఎక్కువ శాతం ఇది చేయడానికి అది. చలికాలంలో ఎక్కువ జిమ్ కైనా ఆ వాకింగ్ అయినా ఎక్కువ గ్రౌండ్ లో అయితే గ్రౌండ్ లో కూరాదమ్మా. లేకపోతే నువ్వు లేచి రోజు ఈ పిల్లలకు బాక్సులు 6:30కి వంట. వాడైతే వానికి మోర్లే బకెట్ల నీళ్ళు పోసి అందులో ఎత్తేస్తే కూడా వాడు నిద్రనే పోతాడు మోర్లే కూర్చొని. అంత బద్మాషుడు ఆడు, అంత బద్దకస్తుడాడు.
ఈవినింగ్ టైంలో పోవాలి, ఒక అర్ధగంట గంట సేపు పైన బాగానే చేస్తున్నాం. ఇక మళ్ళీ ఇక నువ్వు ఎప్పుడు వచ్చేది తెలియదు, ఇంట్లో పిల్లలకు పోవాలి, ఇక తాళం వేసి పోవాలంటే ఎవరన్నా వస్తారు, కింద షాప్లకి వెళ్ళి ఎవరన్నా వస్తారు, నీళ్ళకో దానికో దీనికో, ఇక తాళం వేసుకొని పోతే ఎట్లుంటుంది అని ఇక పైన అలవాటు అయినాం కదా, బాగానే ఉంది కదా. ఇగో బేట తిను బేట, ఒకటి మనకు ఒక ప్లేట్ ఆమెదామది మనం ఒకటి తిని చూడు, టేస్ట్ ఉందా? ఎందుకు అట్లే పెట్టుకొని తిను, అట్నే తిను బేట. ఒక చిన్న చాకి అన్ని సోదం చేస్తుంది ఏదన్నా తినమంటే, సపడే కదా దబదబ తినాడయ్యాక కట్ అవుతాయి, చేతి కట్ అవుతాయి. ఏం కట్టుగా ఇవి ఎందుకు. ఇంకోటి పళ్ళు కొనడానికన్నా ఒకటి ప్లాస్టిక్ చాక్ తీసుకున్నాం మొన్న సంతోషమాత గుడి కాడ, అది వాడలేదు, అది ఊరికేసుకపోవాలి భయ్య. తినబెట్ట, టేస్ట్ ఉందా చూడు ఒకటి, మంచిగానే ఉంటది. కూడా తిను, మంచిది పడిగడుపు. గంత పెద్ద నాకు చిన్న ముక్కు ఇచ్చేసి. తిను, ఏ గింత పెద్దదమ్మా, తిను, గింత గింత పెద్ద తింటే బతా బతుకోవా. అవి ఎంత మంచిది తెలుసా హెల్త్ కి, అది రక్త కణాలు తక్కువ అయితే ఈ పొప్పాయ ఆకు జ్యూస్ చేసుకొని తాగమంటారు. కొంచెం బాగుంది, రుచి ఉందాము బాగా వంట జరా దూర దూరం ఉంది కాబట్టి వింటున్నాను. తిను. అయ్యో ప్రేమలో తల్లి పిల్లలకు ఎంత ప్రేమ చూడరు ఫ్రెండ్స్. ఎంగిల్ చేసిన మళ్ళీ చూడుర్రి. మరి ఇంతగానో వీడియో తీస్తాను, మరి అగో పట్టు కొంచెం అంత నువ్వన్నా నువ్వు తోటి తినని చెప్పి అంటారా, కొడితే అని చెప్పి ఇప్పటికీ పెట్టి 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 ఫోటో కోసం అని చెప్పి 3 తిన్నది. ఇక వాడు పెడితే నాకేడ కొడితే సరిపోతాయని చెప్పి వాడు ఇక్కడ చూస్తానే లేదు. నేను అన్నా కానీ పట్టించుకునే లేరు. వద్దు తినురు కానీ వద్దులే. ఇవి తినాలి డాడీ, హెల్త్కి చాలా మంచిది. ఎన్ని తీసుకొచ్చి పెట్టినా తినరు, గదే సతాంతుడు. అందరేమో లేక ఇది చేస్తే వీళ్ళేమో కొనుకొస్తే తినరు, ఖరాబ్ అయ్యి బయటపడాలి అంతే ఏదైనా కానీ. మళ్ళా కందికాయ ఏదైనా ఉడికారకు లేట్ అవుతుందని చెప్పి తిననే పెట్టుకుంటాను అన్నట్టు. సరే బాయ్, మంచిగా శ్రేయ.